మీ పేరండి? గోరుముచ్చ శరణ్య. జగనన్న పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చాలా బాగా చేస్తున్నారు. ఇంతవరకు వచ్చిన సీఎంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మాకు ఇంత మంచి చేయలేదు. జగనన్న మాత్రం మాకు అన్ని విధాలా మంచిగా చేశారు. మీ ఇంట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి? అమ్మఒడి వచ్చింది, ఈ మిషన్ పథకాల మీద వచ్చింది, రుణమాఫీ డబ్బులు పడ్డాయి మాకు, పొదుపు డబ్బులు మాకు అన్నీ బాగానే వచ్చాయి. మీ పిల్లలు చదువుతున్నారా? చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంటే. అంటే ఎలాంటి మార్పు గమనించారు మీరు? గతంలో కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉంటారు, అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ వచ్చాయి? అంటే గతంలో అయితే మాకు అంటే ఇంగ్లీషు తనకి చాలా పూరు, ఇప్పుడైతే బాగుంది. జగనన్న వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అయింది, బాగా చదువుకుంటారు. స్కూల్లో పుస్తకాలు కానీ స్కూల్లో పెట్టే ఫుడ్ కానీ మార్పులు వచ్చాయి. ఫుడ్ అయితే మేము అదివరకు బాక్సులు ఇంటి నుంచి పంపించేవాళ్ళం, కానీ ఇప్పుడు అసలు తన బాక్సే వద్దని చెబుతుంది. ఇంటికి కూడా రాదండి, అసలు సెలవు అనేదే పెట్టట్లేదు. అదివరకు సెలవు పెట్టడానికి రెడీగా ఉండేది, ఇప్పుడు సెలవు అనేదే వద్దు మాకు, మా స్కూల్లోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని చెప్తాం. బాగుంది. స్కూల్లో కూడా చాలా మార్పు వచ్చినట్టున్నాయి కదా? ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు. నీట్గా క్లీన్గా ఉంది. అదివరకు ఎట్లా అంటే అట్టు ఉండేది, ఇప్పుడు అదేం లేదు. నీట్గా క్లీన్గా చూడటానికి కూడా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ కానీ బాగున్నాయి. ప్రైవేట్ స్కూల్ పోటీగా ఉన్నాయి ఇప్పుడు. పోటీ పడకుండా ఉంటాయా? పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిపాలనలో ఉన్నది చాలా జరుగుతున్నాయి కాబట్టి పోటీ పడతాయండి. అది పడకుండా అంటే కష్టం. ఆయన పడ్డా కానీ ఆయనే ఉండాలి, మాకు ఆయనే కావాలి, ఆయనే రావాలి కూడా. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు అయితే వచ్చాయంటారు. అయితే ఈసారి చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కర్ణం వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలవడానికి ఇక్కడ ఛాన్స్ ఉందా? ఉంది. 100కి 100 చెప్తాను, ఉంది. ఛాన్సెస్ అయితే చాలా ఉంది. నెక్స్ట్ ఇంకెవరు వచ్చినా గెలవరు, ఆయనే ఎమ్మెల్యేగా గెలుస్తాడు, వస్తాడు కూడా. అంత గట్టిగా మీరు ఎలా అనుకుంటున్నారు ఆయనే గెలుస్తారని? ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి అంతా మంచిగా జరుగుతుంది కదా. ఆయన ఇప్పుడు జగన్ తర్వాత ఉండవాళ్ళే కదా వీళ్ళంతా. మరి ఆయన కింద పనిచేసే వాళ్ళు ఆయనలాగే పనిచేస్తారు కానీ ఇంకొక విధంగా చేయరు కదా. సో ఆయనే అవుతారు నెక్స్ట్. అది గతంలో కూడా వాళ్ళ నాన్నగారు ఇక్కడ బలరాం గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? రోడ్లు, కాలువలు చేశారు. రోడ్లు వేయిస్తామన్నారు, వేయించారు. డ్రైనేజీలు కూడా చేశారు, అంతా బాగా చేశారు. వెంకటేష్ గారిని ఎప్పుడైనా మీరు చూడడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? వచ్చారు, గడపకి వస్తారు కదా, అలా మా ఇంటికి కూడా వచ్చారు. మాతో ఫోటో దిగారు, కొంచెం సేపు మాతో టైం స్పెండ్ చేశారు, ఉన్నారు. అప్పుడు ఏమనిపించింది మీకు? ఎలాంటి మనిషి అనిపించింది ఆయన? మాకైతే మంచిగానే అనిపించింది. అంటే ఇంతవరకు ఏ ఊరు మా దగ్గర కట్ట వచ్చింది లేదు. ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఆయన రావటం మాకు బాగా నచ్చింది, బాగుంది. ఇక్కడ ఎన్నికల్లో ఆయనే గెలిపిస్తాం చెప్పాంగా, మాకు నెక్స్ట్ ఆయనే కావాలి, గెలిపిస్తాం కూడా ఆయన్నే మేము. మీ పేరండి? నా పేరు మరియమ్మ. జగనన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగుంది. మాకు జగనన్న పరిపాలన బాగానే ఉంది. మాకు అన్నీ ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు. నాకు ఆయన వచ్చినాకే నాకు పెన్షన్ వచ్చింది, అంతకుముందు పెన్షన్ లేదు. మా ఆయన వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయింది, అంతవరకు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. ఆయన వచ్చినాక నాకు పెన్షన్ వస్తుంది, 18,000 పడుతున్నాయి, బాగానే ఉంది నాకు. నేను వేసేది ఆయనకే ఓటు, ఇంకెవరు వచ్చినా అనవసరం మాకు. ఇది మాత్రం వస్తాం జగనన్నకి, ఆయన వస్తాడని మేము అనుకుంటున్నాం. ఆయన రావాలి తప్పకుండా. వెంకటేష్ గారిని చూసారా? చూసాంలే. మాట్లాడారా? ఎలా అనిపించింది మీకు? నాకు తెలియదు, నేను ఇంటి దగ్గర ఉండను, వచ్చిన నేను పనికి వెళ్తా ఉంటా, పనికి వెళ్ళి వచ్చి ఇది మాత్రం మాకు మేలు చేసాడు. నాకు అన్నీ జగనన్న. జగనన్న తరపున వెంకటేష్ బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, మరి ఆయన గెలిపించుకుంటారా? గెలిపిస్తారు ఏమో మరి, అయితే తెలియదు నాకు. నా వాస్తవంగా నేను చెబుతున్నా, నేను మాత్రం ఆయనకి వేసేది. జగనన్న రావాలి, ఆయనే మాకు మంచి జరిగింది.